తా దూరకు అంత లేదు మెడకో డోల్ అన్నాడట. ఇరానోడి పరిస్థితి అది. ఇరాన్ అధ్యక్షుడికి ముందు తన దేశంలో ప్రజలే తిరుగుబాటు చేస్తున్నారు. ఇస్లామిక్ రెవల్యూషన్ పేరుతో ఆ దేశాన్ని మత మార్పిళ్ల వైపుకి తీసుకువెళ్ళి సక్సెస్ అయినటువంటి వాళ్ళు ఇప్పుడు అక్కడ జోరాస్ట్రియన్గా పాత మతం వైపుకి వెళ్తా ప్రజా తిరుగుబాటు చేస్తుంటే దాదాపు 70% మంది ప్రజలు తిరగబడుతుంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో అంతర్జాతీయ వ్యవస్థల్ని అడ్డం పెట్టి ప్రచారం పొంది తీవ్రవాదులతో అక్కడ తన దేశాన్ని పరిపాలించాలనుకుంటున్నాడు. వాడు నియంతృత్వం గురించి మాట్లాడతాడు. ఒక నియంతృత్వం గురించి మాట్లాడడం అన్నటువంటి ఇరాన్కే చెల్లింది. హౌతీ తీవ్రవాదులకు మద్దతుగా అమెరికాకి హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. ఇజ్రాయెల్కి హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. ఇజ్రాయెల్ అంతం తమ పంతం అని చెప్తున్నాడు. మరి ఆ దమ్ముంటే ఇజ్రాయెల్తో నేరుగా యుద్ధం చేయొచ్చు కదా. హౌతీల మీద హమాస్ తీవ్రవాదుల మీద దాడికి పాల్పడటం ప్రారంభించాక అంతు చూస్తాం, యుద్ధంలోకి దిగుతామని చెప్పినోడు ఈ రోజు వరకు ధైర్యం చాలట్లేదు. కానీ ఇజ్రాయెల్ అంతం చేస్తూ ఉంటాడు. అంటే తీవ్రవాదులు జాతి చేస్తాడు. ప్రత్యక్ష యుద్ధంలో చేతకాని దద్దమ్మలు చేసేటువంటి పరోక్ష యుద్ధం సుదీర్ఘకాలం పాటు పాకిస్తాన్ భారత్లో చేసినటువంటిదే ఇప్పుడు అక్కడ ఇజ్రాయెల్ మీదకి హమాస్ తీవ్రవాదులను, హెజ్బుల్లా తీవ్రవాదులను, హౌతీ తీవ్రవాదులను పెంపించి ఇరాన్ చేస్తున్నటువంటి పని.